కొబ్బరి ఒక 10 చెక్కలు ఇలా తురిమేసుకున్నామండి. తురిమేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం చెక్కల కింద చేసేసుకొని ఇలాగా వేసేసాము. వేసేసి తిప్పుకున్నాం అనమాట. సో ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏముండదండి. కొబ్బరి, బెల్లం, ఇలాచి, పంచదార తక్కువైతే అది తీపి తక్కువైతే పంచదార అంతే. అంతకు మించి ఏమి ఇంగ్రీడియంట్స్ ఉండవండి. సో ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. బెల్లం మీకు ఆల్రెడీ తెలుసు, బెల్లం పాకంగా పట్టేస్తుంది కదా, అలా అనమాట. సో మంచి స్మెల్ వస్తుందండి. లేత కొబ్బరి తీసుకుంటే ఇంకా బాగా వస్తుందండి, అంటే స్మూత్గా వస్తుంది అనమాట ఉండలు. చూసారు కదండి కలర్ ఎలా చేంజ్ అవుతూ వస్తుందో. సో బెల్లం పాకం కొంచెం వేడి తగిలే కొద్దీ అలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ మేము పౌడర్గా చేసుకున్నాం కదండి, అదే ఇలాచి, పంచదార. సో అది కొంచెం కలర్ ఇలా చేంజ్ ఇలా వచ్చిన తర్వాత ఆ పౌడరు ఇందులో కలిపేసామన్నమాట. కలిపేసి మళ్ళీ తిప్పుకున్నాము. మీకు తిప్పేటప్పుడు తెలుస్తుంది. సో ఇంకా దించేస్తాము అనగా ఇది కూడా వేసి కలిపేసి కట్టేస్తామన్నమాట. స్టవ్ కట్టేసి ఉండలు చేసుకోవడమేనండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోండి. ఒకవేళ పొడి కావాలి అనుకుంటే చల్లారిపోయిన తర్వాత అలా వదిలేస్తే పొడి అయిపోతుంది. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా ఈజీ ఫుడ్, బలమైన ఫుడ్ అండి, హెల్దీ ఫుడ్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే స్వీట్ కదా. సో ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.